నమస్తే మేడం. నమస్కారం అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు దుర్గా మేడం, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. దుర్గా గారు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా అబ్బాయి పెళ్లి గురించి మేడం. మీ బాబు పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియచేయండి. అనిల్ కుమార్ పేరు. అనిల్ కుమార్. 9/1992. 9/1992. 28వ తారీఖు. పుట్టిన టైం చెప్పండి. పుట్టిన సమయం 9:28 ఉదయం. ఉదయం 9:28. అవునండి. ఏ ఊర్లో పుట్టారమ్మా? మచిలీపట్నం. సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. సాయిరామ్మా. నమస్తే గురుగారు. సాయిరామ్మా, ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? మా అబ్బాయి పెళ్లి గురుగారు, మా అబ్బాయి పెళ్లి 8 సంవత్సరాలు అవ్వలేదు. తప్పకుండా పెళ్లి అవుద్దా అవదని చెప్పి అందరూ అంటున్నారు. లేదమ్మా, చక్కగా వివాహం అవుతుంది. మీరు అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. ఈ బాబు చిత్తా నక్షత్రం 4వ పాదం తులారాశిలో సోమవారం నాడు జన్మించారు, అవునా? ఈ బాబు జాతకంలో రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తూ ఉన్నాయి. మంచి ధన జాతకుడు. మంచి బాల్యం నుంచే ఈ బాబుకు లగ్జరీగా ఉండడం అంటే చాలా ఇష్టము. అందానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాడు. పైగా కుటుంబంలో గురువు తృతీయ స్థానాధిపతి, తృతీయ షష్టాధిపతి అయ్యి వ్యయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా గురుఫలం అనేది తక్కువగా ఉంది. అందువల్ల తన జీవితానికి ఏదైతే ముఖ్యమో అది ఆలస్యం అవుతుంది. కానీ కళ్యాణం అయిన తర్వాత మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంటుందమ్మా. మీరు అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండడం వల్ల ఈ బాబుకు కాలసర్పదోష పరిహారానికి సంబంధించిన సర్ప సంస్కార పూజ జరిపించి ఆ తర్వాత వివాహ ప్రయత్నం చేయండి. చేయించిన వెంటనే కళ్యాణానికి సంబంధించిన శుభవార్త, తద్వారా వచ్చిన అమ్మాయి వల్ల మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తాయి. ప్రస్తుతము మార్చి 9వ తారీఖు లోపల ఈ బాబుకు గురు మహర్దశలో చంద్రుని యొక్క అంతర్భుక్తి జరగడం వల్ల కళ్యాణం మార్చి 9 లోపల ఇదే సంవత్సరం అయిపోతుందమ్మా. మీరు పరిహారాల గురించి వివరంగా తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు కాల్ చేయండి, వివరంగా తెలియజేస్తాను. సరేనమ్మా, విన్నారు కదా, మీ బాబాయ్ వివాహం గురించి అడిగారు గురుగారిని. గురుగారు తెలియజేశారు. ఇంకా పరిష్కారాలు అంటే జ్యోతిష పరంగా